మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మేము ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉన్నాము. భయపడే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా భయపడే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని ఇబ్బందులు పెడితే అంత రెట్టింపు ఈ రోజు మీ టైం జరుగుతా ఉంది. సింపుల్ గా ఒకటే చెప్తాను, మీ ఊరు నుంచి మా ఊరికి ఎంత దూరమో మా ఊరు నుంచి మీ ఊరికి అంతే దూరము. రేపు మీ టైం కూడా వస్తుందని చెప్పి కూడా నేను ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాను. ఉంటే ఈ రోజు సాక్ష్యాధారాలతో చెప్పండి, కేవలం ఈ బురద కొట్టే కార్యక్రమాలు చేయొద్దని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు గ్రూప్ కూడా నేను చెప్తా ఉన్నాను, అనవసరంగా మీరు రాష్ట్రం అంతా దుష్ప్రచారం చేశారు. కానీ నేను మీ విషయాలన్నీ కూడా నిజాలు పార్లమెంట్ లో మాట్లాడతానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఫైనాన్స్ కమిటీ మెంబర్ గా ఉండా ఫైనాన్స్ మినిస్టర్ రేపు బడ్జెట్ డిబేట్ లో కూడా మీ విషయాలన్నీ కూడా లేవనెత్తాను. ప్రధాన మంత్రికి కూడా రిప్రజెంట్ చేస్తాము. ఉండవల్లి అరుణ్ కుమార్ గారితో కూడా మాట్లాడి ఈ కేసులన్నింటిలో కూడా ఆయనకు తోడ్పాటుగా ఉంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మేము ఏం చేసినా పడుంటారనే భావన ఖచ్చితంగా కనపడతా ఉంది. లేదు, ఖచ్చితంగా తిరిగి ఫైట్ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాను.